Let us turn to Corinthians 3, 12 and 13. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలను చూసుకుందాం. Therefore, since we have such a hope, we are very bold. We are not like Moses, who put a veil over his face to keep the Israelites from gazing at it while the radiance was fading away. You know, this incident is told in Exodus 24, 29 to 35. ఈ సంఘటన నిర్గమకాండము 24వ అధ్యాయము 34, నిర్గమకాండం 34వ అధ్యాయము 29 to 35. 29 నుంచి 35 వచనాల్లో రాయబడింది. You know, when Moses came down from the mountain after meeting God, his face was so bright that he wore a veil to hide his face. మరి కొండ మీద నుంచి మరి మోషే దిగి కిందికి వస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖము ఎంతో ప్రకాశమానంగా తేజరిల్లుతా ఉంది. అందువల్ల మరి ఆ ముఖాన్ని దాచుకోవడానికి ఆయన ముఖానికి ముసుగు వేసుకున్నాడని రాయబడింది. And when we read the Exodus narrative, you get the impression that Moses wore a veil so that people, to protect the people from seeing the shining face of Moses. మరి అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ఆ ప్రజలను ఆయన ముఖ కాంతి నుంచి కాపాడడానికి మరి ఆయన ముఖానికి ముసుగు ధరించినట్టుగా మనం చూస్తాం. But here Apostle Paul tells the real purpose of the veil. అయితే ఇక్కడ ఆయన ముసుగు ధరించడం వెనక ఉన్న వాస్తవ విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు He అపోస్తలుడైన says it పౌలు. is not to hide the shining face of Moses, but it's to hide the diminishing glory. The glory was fading. To hide that, the veil was worn. తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండాన్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునెను అని రాయబడింది. You know, what Apostle Paul is explaining is the difference between the old covenant which Israel enjoyed and the new covenant which a believer enjoys. ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు గారు మనకు చెప్తున్న విషయం ఏమిటంటే ఇశ్రాయేల్ ప్రజలు పాత నిబంధనలో వారు ఎటువంటి ఆశీర్వాదం పొందుకున్నారు, నూతన నిబంధన విశ్వాసులుగా మనకెట్టి ఆశీర్వాదం ఉంది, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. He's saying that was a fading covenant and that was going to be replaced by something that is much more glorious. మరి పాత నిబంధన పరిస్థితి మనం చూసినట్లయితే అది మరి మహిమ తగ్గిపోయే నిబంధనగా కనపడతా ఉంది. అయితే మహిమ తేజరిల్లే ఒక గొప్ప నిబంధన దాని స్థానంలో దేవుడు తీసుకుని వస్తాడు, నూతన నిబంధన తీసుకుని వచ్చాడు అని చెప్తా ఉన్నాడు. Now that old covenant is not replaced because it was wrong. It was replaced because it was more, this is more complete. అది తప్పు, పాత నిబంధన తప్పు కాబట్టి పాత నిబంధన స్థానంలో కొత్త నిబంధన పెట్టట్లేదు, కానీ ఇది అంతకంటే సంపూర్ణమైనది కాబట్టి పాత నిబంధన స్థానంలో కొత్త నిబంధనను తీసుకుని వచ్చాడు. The revelation that came through Moses was great, it was true, but it was only partial. The revelation that came from the Lord Jesus Christ was full and it was final. మరి మోషే ద్వారా ఇవ్వబడిన ప్రత్యక్షత అది కొంత మట్టుకే అది ఉంది, అది సంపూర్ణం చేయబడలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇవ్వబడిన ప్రత్యక్షత అది సంపూర్ణంగా మరి చాలినదిగా ఉండింది అని చెప్తా ఉన్నాడు. The previous covenant was a step in glory, but the new covenant was the peak of glory. మరి పాత నిబంధన మనం గమనించినట్లయితే అది ఒక మహిమలో అడుగు పెట్టడం, ప్రవేశించడం. అయితే నూతన నిబంధన ఎలాంటిది అని అంటే మరి ఆ మహిమ యొక్క శిఖరాన్ని చూడడం. And Apostle Paul says here, Israel could not understand this as a nation because a veil had covered their minds. ఇశ్రాయేలుకి మరి అది పూర్తిగా బయలుపరచబడలేదు, ఎందుకనంటే ఒక ముసుగు వేయబడింది, వారి మనసులకు ముసుగు వేయబడింది అని చెప్పబడింది. That's what verse 14 and 15 are saying. 14-15 వచనాల్లో ఆ మాట రాయబడింది. But their minds were made dull, for to this day the same veil remains when the old covenant is read. మరియు వారి మనసులు కఠినములాయన గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వానికి తేటపరచక ఆ ముసుకే నిలిచి ఉన్నది అని అంటా ఉన్నారు. And 15 says, even to this day when Moses is read, a veil covers their hearts. 15వ వచనంలో రాయబడ్డ మాట, నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది గాని అని రాయబడింది. See, Paul is bringing that picture of the veil back and is connecting to why Jews reject the gospel even today. ఈ రోజుకి కూడా యూదులు ఎందుకు మరి సువార్తని మరి వారు తిరస్కరిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు పౌలు గారు.
Apostle Paul is saying, when the Jews listened to the Old Testament on the Sabbath day, a veil is on their minds. That veil keeps them from seeing the real meaning told in Scripture. సబ్బాతు దినం రోజున దేవుని వాక్యము మరి చదవబడుతున్నప్పటికీ, ప్రకటించబడుతున్నప్పటికీ కూడా వారి మనసుల మీద ఈ ముసుగు వేయబడింది. కాబట్టి వారు సువార్త సత్యాన్ని గ్రహించలేకుండా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. He's saying Scripture points them to the Lord Jesus Christ, but that veil stops them from seeing that. ఈ లేఖనాలన్నీ కూడా యేసు ప్రభు వైపు వేలెత్తి చూపిస్తుండగా, యేసు ప్రభు వైపు చూపిస్తుండగా మరి వారి ముఖాలకు, వారి మనసులకు ముసుగు వేయబడింది కాబట్టి వారు ఆ విషయాన్ని గ్రహించలేకుండా ఉన్నారు. Now this can happen not only to the Jews, it can happen to everyone sitting here. ఇది యూదులకు మాత్రమే కాదు, ఇక్కడున్న మనందరి జీవితంలో కూడా జరగడానికి అవకాశం ఉంది. Have you ever wondered, when you share a gospel, somebody so many times to some people, they have no interest to change. చాలా మందికి మనము చాలా సార్లు, ఎన్నో సార్లు సువార్త చెప్పినప్పటికీ కూడా వారిలో ఎటువంటి మార్పు ఉండదు. They listen, they have experienced the wonders of God, but there is no interest to change. వారు వింటారు సువార్తని, దేవుడి యొక్క అద్భుతాలు వారి జీవితాల్లో మరి అనుభవిస్తారు, అయినా కూడా వారిలో మార్పు ఉండదు. This is because a veil covers their hearts. ఎందుకనంటే వారి హృదయాలకి ఒక ముసుగు వేయబడి ఉంది. We need to pray more for such people. అటువంటి వారి కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. Because God is able to take away those veils. We should not stop praying for them. ఎందుకనంటే దేవుడు మాత్రమే వారి హృదయాలకు వేయబడిన ముసుగు తీసివేయగలిగిన వాడు. కాబట్టి మనం వారి కోసం ప్రార్థన చేయడం ఆపకూడదు. And there are many who think they are believers, but they also have a veil covering their minds. చాలా మంది విశ్వాసులను అనుకుంటారు, కానీ వారి మనసుల మీద ఇటువంటి మరి ముసుగును ధరిస్తూ ఉంటారు. There can be different kind of veils. రకరకాల ముసుగులు ఉంటాయి. Some people are veiled by prejudice. Prejudice ante a negative opinion. You have a negative opinion about a person, but you haven't checked to see whether it is right or wrong. ఒక వ్యక్తి గురించి తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటావు, మరి వ్యతిరేకమైన అభిప్రాయం కలిగి ఉంటావు. అసలు నేను ఆ వ్యక్తి గురించి కలిగిన వ్యతిరేకమైన అభిప్రాయము సరైందా కాదా, నేను నన్ను పరీక్షించుకొని దాన్ని నేను మార్చుకుంటానని అనుకోవు. ఆ వ్యతిరేకమైన అభిప్రాయమే కలిగి ఉంటావు. Prejudice is not based on the facts. It is based on what you like and what you don't like. You like and whom you don't like. ఈ ప్రిజుడిస్ అనేది మరి వాస్తవాలతో ఆధారపడి ఉండదు. నీకు ఏది నచ్చుతుంది, నచ్చదు అనే విషయాల మీదనే ఆధారపడి ఉంటుంది. People are prejudiced will read the Bible to find support for their own views rather than what Bible is actually speaking. ఈ ప్రిజుడిస్ అనే స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారంటే, తమ ఏదైతే నమ్ముతున్నారో దాన్ని సమర్థించే దేవుని లేఖన భాగాలను తీసుకోవడానికి ఇష్టపడతారు తప్ప తమను ఖండించే లేఖన భాగాలను తీసుకోవడానికి ఇష్టపడరు. Such people have a veil over their minds. అటువంటి వారు వారి మనసులకు, వారి హృదయాలకు ముసుగు ధరించిన వారిగా ఉన్నారు. Some people have a veil because they don't check the whole scripture. They selectively read some things. కొంతమంది మొత్తం లేఖన భాగాల సారాంశాన్ని క్రోడీకరించకుండా కొన్ని లేఖనాలని ఎత్తి పట్టుకొని లేదా కొన్ని లేఖనాలను ఎంచుకొని తమ వాదనని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. There are many churches who speak of the love of God, the mercy of God, but don't speak of the wrath of God. చాలా మంది దేవుడి యొక్క ప్రేమను గురించి, సంఘాలు దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడతారు, కానీ దేవుని యొక్క మరి ఉగ్రతను గురించి మాట్లాడరు. They don't speak of judgment. దేవుని యొక్క తీర్పును గురించి మాట్లాడరు. They don't speak about abortion being wrong. They don't speak about divorce being wrong. మరి విడాకులు అనేది తప్పు లేదా మరి గర్భ విచ్ఛిత్తి అనేది తప్పు అనే విషయాన్ని గురించి వాళ్ళు ఆలోచించరు. They don't speak of homosexuality being wrong. మరి స్వలింగ సంపర్కం తప్పు అనే విషయాన్ని గురించి మాట్లాడరు. They'll take verses in isolation. కొన్ని లేఖన భాగాలను, ప్రత్యేకమైన లేఖన భాగాలను మరి సందర్భోచితంగా కాకుండా అసందర్భంగా తీసుకుని వాటిని వాడుకుంటారు. And to support that, they twist some scripture portions out of context. మరి నేపథ్యంలోంచి లేఖన భాగాన్ని తీసివేసి దాన్ని మార్చి దాన్ని తమకు అనుకూలంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. See, it is easy to take one verse in isolation and have a completely wrong understanding about what the Bible says. బైబిల్లోంచి ఒక్క లేఖన భాగాన్ని లేదా ఒక్క వచనాన్ని తీసుకొని మరి ఆ నేపథ్యంలోంచి పక్కకు తప్పించి ఆ ఒక్క భాగాన్ని ఉపయోగించుకొని, ఆ ఒక్క లేఖన భాగాన్ని ఉపయోగించుకొని మనకి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని మనం వాడుకోవచ్చు. For example, it's easy to take some part selectively of the Old Testament and say this is unchristian teaching. మరి ఒక పాత నిబంధనలోని ఒక్క లేఖన భాగాన్ని లేదా ఒక్క వచనాన్ని తీసుకొని ఇది మరి క్రైస్తవులు ఈ విధంగా చేయకూడదు అని చెప్పవచ్చు. Or it is easy to support your private theories by choosing some verses, some passages. Cults and false teachings are born out of that. మరి ఈ విధంగా కల్ట్స్ మరి అబద్ధ బోధలు ఈ ప్రపంచంలో ఏ విధంగా వ్యాప్తి చెందాయి, క్రైస్తవంలో అనేక అబద్ధ బోధకులకు సంబంధించిన శాఖలు
విస్తరించడానికి కారణం ఏమిటనంటే లేఖనాలని వాటి నేపథ్యాల్లోంచి తప్పించి వారికి అనుకూలంగా వాడుకోవడం ప్రారంభించడం బట్టే. Always regard the Bible as a whole. When you're trying to understand something, look at the whole message of scriptures. కాబట్టి ఎప్పుడు మనం లేఖన భాగాల్లోంచి బైబిల్ని మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు, దేవుని వచనాలను మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక్క వచనాన్ని మనం తీసుకొని సంపూర్ణంగా బైబిల్తో పరిశీలించకుండా ఆ వచనాన్ని మనం ఆ ఒక్క వచనం ఆధారంగా మనం చేసినట్లయితే మనం పూర్తిగా తప్పుదో పడతాం. If you search like that, a veil comes between you and God. ఆ విధంగా నువ్వు గనక సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఒక్క లేఖన భాగాన్ని తీసుకొని ఒక ముసుగు నీకు దేవుడికి మధ్యలో అడ్డుగా వస్తుంది. You can never understand the true meaning of scripture if we have that way of looking at things. ఆ విధంగా మనము పరిశీలన చేసే వారంగా ఉంటే మనం ఎప్పుడు లేఖన భాగాల యొక్క సంపూర్ణ సారాంశాన్ని అర్థం చేసుకోలేము. Also, we can have a veil of disobedience. అంత మాత్రమే కాదు, మనకి అవిధేయత అనే ఒక ముసుగు మనకు జీవితాల్లో ఉంటూ ఉంటుంది. You know the truth, but you disobey. Disobedience is a veil that can completely cover your mind. మరి ఈ అవిధేయత అనేది మన మనసులను ఎప్పటికీ మరి అది కప్పి ఉంచుతా ఉంటుంది ఆ ముసుగుగా. Disobedience keeps us from seeing God. దేవుణ్ణి చూడకుండా అవిధేయత మనల్ని ఆపుతూ ఉంటుంది. Why does the Bible say in Matthew 5, blessed are the pure in heart, for they shall see God? మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడ్డ మాట ఏమిటంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని రాయబడింది. Why does it say that? Because the pure in heart live a life of obedience. మరి హృదయ శుద్ధి గల వారంటే ఎవరు అనంటే సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించేవారు. And the vision of God comes to them. అటువంటి వారు దేవుని స్పష్టంగా చూస్తారు. In other words, if you persist in disobeying God, you become less and less capable of seeing Him. అంటే దాని అర్థం ఏంటంటే మనము దేవుని వాక్యానికి అవిధేయత చూపించే కొలది మనం దేవుణ్ణి సరిగా చూడలేము. Sometimes we can have a veil of an unteachable spirit. కొన్నిసార్లు మనకు ఇంకొక ముసుగు మన హృదయాల మీద, మన మనసుల మీద ఉండేది ఏమిటనంటే తగని వారంగా ఉంటాం. మనము బోధింపబడ్డానికి ఇష్టపడం మనం. Somebody said there are none who are so blind as those who won't see, not those who can't see. None are so blind as those who refuse to see. మరి చూడడానికి అసలు ఇష్టపడని వారే మరి వారికంటే గుడ్డివారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని చెప్తా ఉంటారు. Have you met people who you spend much time explaining something, at the end of it they will ask the same old question? చాలా మందిని మనం కలుస్తూ ఉంటాం. వాళ్ళకి కూర్చోబెట్టి ఎంతసేపు నువ్వు చెప్పినా గంటన్నర చెప్పిన తర్వాత మరలా మొట్టమొదటి ప్రశ్నే వేస్తారు. Every time they come to you, they have the same old problems. They have to ask the same old questions. మరి ఎన్నిసార్లు నువ్వు వారితో ఒక విషయాన్ని గురించి వివరించినా సరే మళ్ళీ మొదటికే వస్తారు. That's a veil covering over your minds. They don't want to learn. వారు నేర్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు. They don't want to learn other than what they want to believe. వాళ్ళు ఏది నమ్ముతామంటారో దాన్నే నమ్మడానికి ఇష్టపడతారు తప్ప ఇది నేర్చుకుందాం, ఇది ఇలా ఉంది అంటే వాళ్ళు అస్సలు నేర్చుకోవడానికి ఇష్టపడరు. You see, the best teacher in the world cannot teach someone who does not want to learn. Right or wrong? Any teachers? All the teachers? Someone does not want to learn, you cannot teach him. మరి నేర్చుకోవడానికి నువ్వు ఎంత పెద్ద ఉత్తమ ఉపాధ్యాయురాలైనా నేర్చుకోవడానికి ఇష్టపడని విద్యార్థికి ఎంత పెద్ద ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా బోధించలేడు. So how do we remove this veil? ఈ యొక్క మరి ఇష్టం లేని ఈ ముసుగుని ఎలా తొలగించాలి? How do we see clearly? మనం ఎలా స్పష్టంగా చూడగలం దేవుణ్ణి? Verse 16, 2 Corinthians 3:16 gives the answer. But everyone who turns to the Lord, the veil is taken away. వారి 16వ వచనంలో రాయబడ్డ మాట, వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును అని రాయబడింది. You see, when we turn to the Lord, He takes away the veil. He removes the veil that blocks our view. మనం ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతామో అప్పుడు మనకు దేవుడికి అడ్డుగా ఉండే ముసుగును ఆయన తీసివేస్తాడు. How does He do that? ఎలా తీసివేస్తాడు? By transforming us. ఆయన మనల్ని మార్చివేయడం ద్వారా తీసివేస్తాడు. By renewing our mind. మన మనస్సు మారి నూతన పరచడం ద్వారా తీసివేస్తాడు. That is what verse 17 and 18 says. 17-18 వచనాలు అక్కడే అదే రాయబడింది. Now the Lord is spirit, and where the spirit of the Lord is, there is freedom. But we all with unveiled faces, beholding as in a mirror the Lord's glory, are being transformed into the same image from glory to glory, just as from the Lord who is the Spirit. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు
మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. So what does this verse mean? Beholding as in the mirror the Lord's glory. మరి ఆయన యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు అంటే దాని అర్థం ఏంటి? Now mirror in those olden days were not like today's mirror. Today's mirrors are very clear, right? ఈ రోజుల్లో ఉన్న అద్దాలకి ఆ రోజుల్లో ఉన్న అద్దాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఈ రోజుల్లో అద్దాల్లో చాలా స్పష్టంగా చూడగలం మనం. Ancient mirrors were made with polished metal. పాత కాలంలో అద్దాలని మనము అది ఒక 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 మెటల్ ని తీసుకొని దాన్ని బాగా పాలిష్ చేసిన తర్వాత దాంట్లో మనం చూసుకునేటట్టు చేస్తారు. And the one thing about those mirrors was if a light is shown upon that mirror, that light reflects on the face of the person looking into the mirror. మరి ఆ పాతకాలపు అద్దాల్లో ఎలా ఉంటుందనంటే వెలుగు ఆ అద్దాల మీద పడ్డప్పుడు ఆ అద్దాల యొక్క కాంతి ముఖం మీద పడుతూ ఉంటుంది. So the face of the person also used to shine. అప్పుడు ముఖము కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. చూసే అద్దంలో చూసుకునే అతని ముఖం. And Paul is saying this is how we get transformed. As we behold the glory of God, the glory falls on us and that transforms us. God is going to change you from inside and then to the outside. కాబట్టి ఆ విధంగా ఆ పాతకాలపు అద్దాల్లో చూసిన ముఖము ఎలా వెలుగుతోటి ప్రకాశిస్తుందో ఆ విధంగా దేవుడు మనల్ని చేస్తాడు. లోపల నుంచి మనల్ని మార్చినందువలన ఆ ముఖ కాంతి మనలో తేజరిల్లుతుంది అని చెప్తూ ఉన్నాడు. And what is beholding the glory of God? ప్రభు యొక్క మహిమను ఆ అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు అని అంటే that means spending time looking at God, looking at his word. దాని అర్థం ఏంటంటే దేవునితో మనం సమయం గడపడం, దేవుని వాక్యాన్ని మనము ఆ సమయం నిలిచి ఉండడం, సమయం గడపడం. And as you spend time, God changes you. ఆ విధంగా దేవునితో మనం సమయం గడుపుతున్నప్పుడు, వాక్యంతో సమయం గడుపుతున్నప్పుడు దేవుడు మనల్ని మారుస్తాడు. Now there are many ways people can change, right? చాలా విధాలుగా మనుషులు మారడానికి అవకాశం ఉంది. Some people when they go through a tragedy, they will change. కొంతమంది ఒక విషాదకరమైన పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు మారుతారు. Some people change through willpower. కొంతమంది తమకున్న సామర్థ్యం చేత మారుస్తారు. Some people when they realize they did something bad, they feel guilty. That guilt sometimes changes you. కొన్నిసార్లు ఒక తప్పు చేసినప్పుడు ఒక అపరాధ భావం ఉంటుంది. ఆ అపరాధ భావం చేత అరే ఇంకా ఈ తప్పు చేయకూడదని మార్చబడతారు. Some people change when you threaten them. కొంతమందిని మనం బెదిరించినప్పుడు వారు మారుతారు. But none of these changes can be a lasting change. People can change back also. మరి ఇటువంటి మార్పులు ఈ 4 రకాలుగా మనం మారితే మరలా మనం తిరిగి పాత జీవితానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, పాత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. For example, people who change when they are threatened, sometimes they don't change, they only learn to act better before you. కాబట్టి బెదిరిస్తే మార్చబడ్డారు అన్న వాళ్ళు మారినట్టు నటిస్తారు. అంటే నువ్వు బెదిరించినావు కాబట్టి అంతే. అంటే ఇంకా ఎక్కువగా నటించడానికి వారికి అవకాశం ఉంటుంది. They learn to handle you, that's all. వాళ్ళు నీ ముందు నటిస్తారు, అంటే చేసినట్టుగా వాళ్ళు చూపిస్తారు without really changing. వాస్తవంగా మారరు. They say parents who are very strict with children learn to be very good liars, it seems. Parents won't be able to make out whether they're lying or not. మరి పిల్లలు తోటి తల్లిదండ్రులు చాలా కఠినంగా ఉన్నప్పుడు over strict. I'm not saying strictness is important. కఠినంగా if you're strict in everything, they learn how to handle you. మరి శృతి మించి మరి కఠినంగా పిల్లలతో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు మనకి ఎలా చెప్పాలో అబద్ధాలు వాళ్ళు మంచి మరి నిపుణులైపోతారు అబద్ధాలు చెప్పి మన ముందు నటించడంలో. Coming to the point, if you want really lasting change, you need to be transformed by the Spirit of God. That's the only way lasting change comes. కాబట్టి మనలో ఎప్పటికీ నిలిచి ఉండే మార్పు మనలో రావాలి అని అంటే పరిశుద్ధాత్మ చేత మనం మార్చబడాలి, మనం ఆయనలో నిలిచి ఉండాలి, అప్పుడు మార్చబడతాం. Because as you spend more time in the presence of the Lord, the Holy Spirit within a believer begins to transform him. ఎప్పుడైతే మనం ఎక్కువ సమయం దేవునితో గడుపుతామో, దేవుని వాక్యంతో గడుపుతామో, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మారుస్తాడు. But this needs a seriousness in the things of God. That is our part. ఇది మనము బహు జాగ్రత్తగా ఈ విషయాలను మనం పరిగణలోనికి తీసుకొని బహు శ్రద్ధతో మనము వీటి వెంట పడినప్పుడు మాత్రమే ఇది మన జీవితాల్లో సాధ్యమవుతుంది. You see, beholding the glory of God means, you spend time, you look, you enjoy, you think. మరి ఆ విధంగా మనము అద్దము వలె మహిమను ప్రతిఫలింప చేయొచ్చు, అధిక మహిమను మనం పొందుకుంటాం. You're serious in your time with God. You may spend 15 minutes, but you're serious. జాగ్రత్తగా దేవునితో మనం సమయం గడపాలి. నువ్వు 15 నిమిషాలే గడుపు అయినా కూడా
నువ్వు చాలా జాగ్రత్తగా ఆ సమయాన్ని దేవునితో గడపవలసిన అవసరం ఉంది. Now we all have things that we are serious about, right? All of us have. మనందరము చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. It may for some it may be money, for some it may be jobs. కొంతమంది డబ్బు విషయాల్లో బహు జాగ్రత్తగా ఉంటారు, కొంతమంది ఉద్యోగ విషయంలో బహు జాగ్రత్తగా ఉంటారు. Some it will be children. పిల్లల విషయాల్లో కొంతమంది బహు జాగ్రత్తగా ఉంటారు. For some it is watching cricket also. Wherever they are, they will come time to watch the cricket. కొంతమంది క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎక్కడున్నా సరే అది మాత్రం సమయం మిస్ అవ్వరు. ఎక్కడున్నా క్రికెట్ చూడడానికి తాము ఏర్పాట్లు చేసుకుంటారు, జాగ్రత్త వహిస్తారు. They won't be so serious in coming to church or other things, but things you're serious about, you'll spend time, you'll spend effort. కాబట్టి ఏది నేను జాగ్రత్తగా చేయాలి అని అనుకుంటావో ఆ విషయాలు ఖచ్చితంగా జాగ్రత్తగా చేస్తావు. The same thing spiritually. ఆత్మీయంగా కూడా మరి అదే విధంగా ఉంటుంది. You spend more time looking at the God of love, the God of peace, God of righteousness. You will see that growth in yourself. You will see yourself growing in grace, in righteousness, in peace and in love. మరి కృపా సహితమైన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు, మరి సంతోషానికి కారణభూతమైన దేవుడు, ఇటువంటి దేవుడితో మనము ప్రేమ కలిగిన దేవుడు, ఈ దేవుడితో మనం సమయం గడుపుతున్న కొలది మనం ఆ పోలికలోనికి మనం మార్చబడడానికి అవకాశం ఉంటుంది. In fact, the proof of your spending time with God is how you're getting transformed. People can make that out. కాబట్టి నువ్వు అసలు వాస్తవంగా నిజంగా దేవునితో మరి నువ్వు జాగ్రత్తగా సమయాన్ని గడుపుతున్నావు అనడానికి ఒక రుజువు ఏమిటనంటే నీలో ఉన్న మార్పే మరి నువ్వు నిజంగా జాగ్రత్తగా దేవునితో గడుపుతున్నావు సమయం అనేది తెలుస్తుంది. Somebody becoming a godly person, it's a proof. He's spending more time with the Lord. He's being serious about obedience. ఒక వ్యక్తి మంచిగా దైవికంగా మారుతున్నాడంటే దాని అర్థం ఏంటనంటే ఒక రుజువు ఏంటంటే ఈయన నిజంగా దేవునితో సమయం గడుపుతా ఉన్నాడు, వాక్యంతో గడుపుతున్నాడు, కాబట్టి ఈయన దైవికమైన వ్యక్తిగా మార్చబడుతున్నాడు అనడానికి అది రుజువుగా ఉంది. And this is a beautiful change because now you are no longer acting to look better before others. కాబట్టి ఇంకా ఇప్పుడు ఎంత మాత్రం మనము ఇతరుల కంటే గొప్పవారము, మేము శ్రేష్టమైన వారమని నటించాల్సిన అవసరం లేదు. And God changes you beyond recognition. You cannot recognize yourself. You think, did I do that? Did I say that? మరి నువ్వు ఎలా మార్చివేయబడతావు దేవుని కృప ద్వారా అని అంటే ఈ మాట నేనైనా మాట్లాడింది, ఈ విధంగా నేనైనా ప్రవర్తించింది అని నువ్వు నమ్మలేనంతగా నువ్వు దేవుడు నిన్ను మార్చివేస్తాడు. You see, the fearful become confident, the suspicious become trusting. మరి ఎప్పుడు అనుమానాస్పదంగా ఉండేవాడు మరి నమ్మేవాడిగా మారిపోతాడు, భయంతో ఉండేవాడు మరి భయం లేనివాడిగా మారిపోతాడు. hard-hearted become loving and caring. మరి బాగా కఠినమైన హృదయం కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడిగా మరి జాగ్రత్త వహించేవాడిగా మారిపోతాడు. And this is the true freedom. ఇది నిజమైన స్వాతంత్రత అంటున్నాడు. Freedom from anxiety, freedom from fear, freedom from suspicion. ఆందోళన నుంచి, అనుమానాల నుంచి మనకు విముక్తి కలిగించడం, స్వాతంత్రం పొందుకోవడం. Freedom from feeling bad what others spoke about you. నీ గురించి ఎవరైనా ఇతరులు తప్పుగా మాట్లాడితే మరి నువ్వు మాటిమాటికి బాధపడేదానిగా ఉంటావు, దాని నుంచి స్వతంత్రత వస్తుంది నీకు. Because that's what this verse says. Where the Spirit of the Lord is, there is freedom. ఎక్కడ ప్రభు ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అని ఇక్కడ ఈ వచనంలో రాయబడింది. Here you see the preciousness of the new covenant. We are talking of the new covenant, right? మనం నూతన నిబంధనకు సంబంధించిన ప్రాశస్తమైన విషయాలను మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. The old covenant had glory, but it could never transform a life. పాత నిబంధనకు కూడా ఒక మహిమ ఉంది, కానీ అది మన జీవితాలను సంపూర్ణంగా మార్చివేయలేకపోయింది. Under the law, people used to look good on the outside, harboring wrong things inside. That is why the Lord calls the Pharisees whitewashed tombs. But this is God changes you from the inside. పాత నిబంధనలో ఉన్న ఒక విషయం ఏమిటంటే పాత నిబంధనలో హృదయం ఎలా ఉన్నా సరే ధర్మశాస్త్రానికి బహిరంగంగా లోబడేవారు, అంతే తప్ప హృదయంలో నిజంగా మార్పు వచ్చి లోబడిన పరిస్థితి లేదు పాత నిబంధనలో. అందుకే దేవుడు అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు, లోపలంతా కలుషితం ఉంది, పైన మాత్రం మీరు బాగా సున్నం కొట్టబడ్డట్టుగా ఉన్నారన్నాడు. But this requires, like you said, it requires a seriousness to the things of God. అయితే ఇక్కడ నూతన నిబంధనలో అయితే హృదయం గురించి ఆలోచిస్తా ఉంది. నూతన నిబంధన హృదయాన్ని మార్పు చేస్తా ఉంది, దేవునికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని మనకు తెలియజేస్తా ఉంది. If you're not serious about it, you can have a distorted view of God. మనం దేవునితో మనం జాగ్రత్తగా మన సంబంధం లేకపోతే దేవుని గురించిన గందరగోళపు అవగాహనను కలిగి ఉంటావు. For example, ఉదాహరణకి, if you're not serious in your relationship with God, when you go through a difficulty or trial, instead of seeing a loving God, you will see a strict God who's out to spoil your life. That will be what you'll be thinking. కాబట్టి నువ్వు దేవునితో సరైన సంబంధంలో నువ్వు లేకపోయినట్లయితే
ఏం జరుగుతుందంటే కొన్ని సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఈ ప్రేమ కలిగిన దేవుడే నాకు ఈ సమస్య గుండా తీసుకుపోయినాడని నువ్వు ఆలోచించవు గాని నా పట్ల దేవుడు బాగా కఠినంగా వ్యవహరిస్తా ఉన్నాడు, ఈ కఠినాత్మకంగా ఉన్నాడు దేవుడు నా పట్ల అని ఆలోచిస్తావు నువ్వు. You can see a God who's never satisfied. How much ever you serve, how much ever you pray, you always have the feeling that you should be doing more and more. The joy of your life is not there. నీకు హృదయంలో ఉండాల్సిన, విశ్వాసిగా ఉండాల్సిన సంతోషం ఉండదు. నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత సేవ చేసినా ఈయన మాత్రం నా పట్ల కఠినంగానే వ్యవహరిస్తున్నాడే అని అనుకుంటూ ఉంటావు. See, that's the wrong picture of God. అది దేవుని వాస్తవిక దృశ్యం కాదది. You know, there are people, when they look in the mirror in the morning, they see themselves as ugly when they are not ugly. You know, it's something like that. Medically, there is a problem. When they are looking good, they feel they are looking ugly. మరి వైద్య శాస్త్రంలో ఒక జబ్బు ఉంది. అదేంటంటే ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కొంతమంది వాస్తవంగా మంచిగా కనపడతారు అద్దంలో, కానీ నేను వికృతంగా కనపడుతున్నానే అని అనుకుంటారు అద్దంలో చూసి. It is a medical condition called BDD. BDD అనే మరి వ్యాధి అని చెప్తారు దాని గురించి. బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్. నేను అందవికారంగా కనపడుతున్నాను అని ఒక అందవికారంగా కనపడుతున్నాను అని అనుకుంటావు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్, there is a person, 30-year-old person called David. He gets up every morning and he sees his face as, there may be some small pimple or something, but he sees his whole face as distorted. మరి డేవిడ్ అనే ఒక వ్యక్తి ఉదయాన్నే నిద్ర లేచగానే ఒక చిన్న మొటిమే చిన్నది కనపడితే మొత్తం భయంకరంగా ఉన్నట్టుగా ఆయన ముఖం కనపడతా ఉంటది. He sees his nose as swollen, his eyes are bulging, he sees scars on his face. ముక్కంతా వాచిపోయినట్టుగా, కళ్ళన్ని వాచిపోయినట్టుగా, మొత్తం ముఖమంతా వికారంగా మారిపోయినట్టుగా కనపడుతుంది ఆయనకి. And because of those deformities, he stopped college and he started staying with his parents. మరి ఆ విధంగా ఉన్నందువల్ల ఆయన కళాశాల చదువును మానేశాడు. ఆయన ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉండడం ప్రారంభించాడు. And he rarely leaves his room. He is afraid to see anyone else. ఆయన తన గదిని వదిలిపెట్టి బయటికి రాడు. ఎవరికి తన ముఖాన్ని కనపరుచుకోవడానికి భయపడిపోతాడు. He did 4 cosmetic surgeries. 4 శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు ముఖానికి. None could help him because it was only in his mind. He was not looking bad. మరి అతని ముఖం మంచిగానే ఉంది, కానీ నా ముఖం బాగలేదు అని బాధపడిపోతాడు. This happens to many people. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటది. మన డాక్టర్స్ సే దిస్ ఇస్ ఇంక్రీజింగ్. ఇది ఈ విధమైన జబ్బు పెరిగిపోతా ఉంది అని సమాజంలో చెప్తా ఉన్నారు. ఇట్స్ ఎ టెరిబుల్ ఫిజికల్ కండిషన్. అది ఒక భయంకరమైన భౌతిక పరమైన అనారోగ్య పరిస్థితి. And just like people with BDD, they are trapped with a false image of themselves. Spiritually also we can be trapped if we have a false image of God. దేవుని పట్ల మనము సరైన అవగాహన మనకు లేకపోతే మనం కూడా ఇటువంటి బందీకాణాల్లో పడడానికి అవకాశం ఉంది. If you don't see God as who he is, we are going to go through much pain and damage in our own lives. దేవుడు వాస్తవంగా ఎవరు అనే విషయం వాస్తవికత మనం అర్థం చేసుకోకపోతే చాలా మనల్ని మనం నష్టపరుచుకుంటాం మనం. Because that picture of God doesn't stay just in your mind, it leaks into every area of your life. ఎందుకంటే దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్న ఆ అవగాహన అది కేవలం నీ మనసుతోనే ఆగదు, నీ శరీరంలోని ప్రతి భాగానికి అది చొచ్చుకొని పోతుంది. It changes how you treat yourself, it changes how you treat others, it changes how you handle life's pressures. నువ్వు నువ్వు ఎలా సంభాళించుకుంటావు, ఇతరులతో నువ్వు ఎలా వ్యవహరిస్తావు, మన జీవితంలో వచ్చే సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రతి రంగంలో అది నీ మీద ప్రభావం చూపిస్తుంది. If the mirror you see God with is cracked, it can affect every area of your life negatively. ఆ విధంగా నీ జీవితంలోని ప్రతి అంశాన్ని అది ప్రభావితం చేస్తుంది దేవుడి గురించి నువ్వు తప్పుడు అవగాహన కలిగి ఉంటే. For example, if you don't understand God's love, you will live in a chronic state of anxiety and fear. దేవుడి ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎప్పుడు నువ్వు ఆందోళనతోనే జీవిస్తావు. Because so many things are out of our hands. ఎందుకంటే చాలా విషయాలు మన నియంత్రణలో లేకుండా ఉంటాయి. And doesn't end there. You will find it difficult to trust others. You will find it difficult to express your feelings. కాబట్టి అంతటితో ఆగదు. నువ్వు ఇతరులను నమ్మడంలో నీకు సమస్య ఏర్పడుతుంది, ఆ సమస్యలను నిభాయించుకోవడంలో నీకు సమస్య ఏర్పడుతుంది. And when you go through a personal crisis, you won't find hope. You're not able to get any hope. It's hopeless because ఏదైనా ఒక సమస్య గుండా వెళ్తే నిరీక్షణ లేని దానిగా మారిపోతావు. How important to behold the glory of God and be transformed. దేవుడి యొక్క మహిమను మనం చూస్తూ దేవుని మహిమ పోలి మనం మార్చబడడం ఎంత ప్రాముఖ్యమైంది.
And this verse says, once this transformation begins in your life, you go from glory to glory. That means you keep getting better and better because it's God's work in you. It's God's power in your life. ఆ విధంగా మనం చేస్తే మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళ్తాము అని రాయబడింది. The process sometimes must be so slow that you may not even believe that God is changing you. But be sincere, stick to God, and God will change you. చాలా సార్లు మనలో ఉన్న మార్పు చాలా నిదానంగా ఉంటది. అసలు జరుగుతుందా నాలో మార్పు అన్నట్టుగా ఉంటుంది. కానీ మనమైతే జాగ్రత్తగా మనము ఆ దేవుని మహిమను మన జీవితాల్లో ప్రతిఫలింప చేస్తూ ఉన్నప్పుడు మహిమ నుండి అధిక మహిమలోని ఖచ్చితంగా మనం మార్చబడతాం. And because this transformation is not your work, it is God's work in your life as you submit more and more, as you seriously spend time and more time with Him. దేవునితో మనము సమయాన్ని గడుపుతున్న కొలది ఇది మనం చేసే మార్పు కాదు, దేవుడు మనలో చేసే మార్పు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ పనిని మనలో చేస్తాడు. The best change comes when you spend time with God. Seriously, take that 10 minutes, 15 minutes. It is not your effort, but the more you submit, the more you learn to rest in God. కాబట్టి మనము 10 నిమిషాలు 15 నిమిషాలైనా సరే నువ్వు జాగ్రత్తగా సమయాన్ని నువ్వు గడిపితే ఆయనతో మళ్ళీ ఆయన వాక్యంలో మనం నిలిచి ఉంటే, ఆయన వాక్యంతో మనం గడిపితే, మనం ఆయనకు విధేయత చూపిస్తే, ఆ జాగ్రత్తగా ఆ సమయాన్ని మనం చేపడితే ఆ మార్పు మనలో వస్తూ ఉంటుంది. And this analogy of God's mirror is not just a mirror that shows who you are, it shows you what you can become by God's grace. మరి అద్దము అనేది మనకు ఈ సాదృశ్యాన్ని ఎందుకు ఉపయోగించబడిందంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది నీకు చూపించడం మాత్రమే కాదు, నువ్వు దేవునిలో భవిష్యత్తులో ఎలా మార్చివేయబడతావో కూడా అద్దం నీకు చూపిస్తుంది. People around you can see what you are becoming by God's grace. దేవుని కృప ద్వారా నువ్వు ఎలా మార్చివేయబడతా ఉంటావు అనే విషయాన్ని మరి నీ చుట్టూ ఉన్న ఇతరులు గుర్తించగలరు. Those who know God will thank God. మరి ఆ విషయాన్ని తెలిసిన వారు మరి దేవుడికి వందనాలు చెప్తారు. But if you have a false picture of God, we grow in the wrong image and we damage ourselves eternally. మనం దేవుని గురించిన మనము అవగాహన సరైనదిగా లేకపోతే మనల్ని మనం నష్టపరుచుకుంటాం, నిత్యము నష్టపోతాం, నిత్య నష్టానికి వెళ్ళిపోతాం. మనం ఇంపార్టెంట్ టు హావ్ ద రైట్. కాబట్టి దేవుని గురించిన సరైన అవగాహన మనం కలిగి ఉండాలి, ఆయన ఏమై ఉన్నాడనే విషయం. హౌ ఇంపార్టెంట్ నాట్ టు బి క్యాజువల్. మనము అజాగ్రత్తగా ఉదాసీనంగా అస్సలు ఉండకూడదు. హౌ ఇంపార్టెంట్ నాట్ టు బి సీరియస్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవునికి సంబంధించిన విషయాల్లో మనం జాగ్రత్తగా లేకుండా ఉండకూడదు అస్సలు. How important to open our hearts before God and remove that veil that covers the mind. మనం దేవునికి మన హృదయాలు తెరచి మనకు దేవుడికి మనకు మధ్యలో ఉన్న ముసుగును తీసివేయడం ఎంత ప్రాముఖ్యమైందో కదా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏ అర్హత, ఏ మంచితనము లేని మమ్మల్ని ప్రభా నూతన నిబంధన విశ్వాసులముగా మీరు మాకు చేసిన విధానాన్ని బట్టి వందనాలు. పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజల కంటే ఏమాత్రం మంచి వారం కాదు ప్రభా. అయినప్పటికీ సంపూర్ణమైన నిబంధన క్రీస్తు ద్వారా నూతన నిబంధనలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ఆయన, చాలా సార్లు మా జీవితాల్లో మా హృదయానికి, మా మనస్సులకి అవిధేయత అనే ముసుగును మేము వేస్తూ ఉండి ప్రభా మేము నష్టపోతా ఉన్నాం ప్రభా. మరి సరైన అవగాహన లేని ముసుగుని ప్రభా మేము ధరించి మీ పట్ల మేము సరైన అవగాహన లేకుండా ప్రభా మరి మీ మహిమను మేము ప్రతిఫలింప చేయకుండా, మహిమ నుండి మహిమలోనికి వెళ్లకుండా మమ్మల్ని మేము నష్టపరుచుకునే వారంగా, మేము నష్టపోయే వారంగా ప్రభా, నీ మహిమను మేము ప్రతిఫలింప చేయని వారంగా, మేము ప్రతిబింబింప చేయని వారంగా మేము ఉంటూ ఉంటాం ప్రభా. అయా మరి స్వాతంత్రత లేని జీవితాలు మేము జీవిస్తూ ఉంటాం ప్రభా. ముసుగు వేసుకొని ప్రభా మేము తండ్రి అయా మేము మీ నుంచి ప్రభా మేము పొందవలసిన ఆశీర్వాదాలు, మేము పొందవలసిన మహిమను మేము పొందలేక మేము నష్టపోతూ ఉంటాం ప్రభా. ఆ విషయాన్ని మీరు మాకు గుర్తు చేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. క్రీస్తులో మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతలు అన్నిటిని బట్టి వందనాలు. నూతన నిబంధనను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. మేము మీ వాక్యంతో మేము సరైన సమయాన్ని గడిపే వారంగా మేము ఉండడానికి, బహు జాగ్రత్తగా ప్రభా మీ సన్నిధిని వెతికే వారంగా ఉండడానికి ప్రభా మేము ఆ విధంగా ఉన్నట్లయితే ప్రభా అయా మరి నీ వాక్యంలోంచి మరి
నీ పట్ల సరైన అవగాహనలోంచి అయ్యా మీకు సంపూర్ణ విధేయతతో కూడిన జీవితాల్లోంచి ప్రభా నీ వెలుగు ప్రకాశిస్తుంది. ప్రభా నీ నీ యొక్క మహిమ మా ముఖాల్లో ప్రకాశిస్తుంది, మా జీవితాల్లో ప్రకాశిస్తుంది. అది మా చుట్టూ ఉన్న వాళ్ళు చూడగలరు. అటువంటి గొప్ప మార్పు మాలో వస్తుంది అనే విషయాన్ని ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ లో ఉన్న మేమెవరము కూడా మా హృదయాలకి మీకు మాకు మధ్య ఒక ముసుగును మేము వేసుకోకుండా ఆ ముసుగును సంపూర్ణంగా తొలగించి ప్రభా మరి అద్దం వలె మేము మీ మహిమను ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చబడుచు నీ నామానికి మహిమకరంగా జీవించడానికి ప్రభా మేము కూడా ఆ విధంగా మీ సన్నిధి యొక్క ప్రత్యక్షతను మేము ఆనందించి ప్రభా మేము నిజమైన క్రైస్తవులంగా ప్రభా నీ మహిమను ప్రతిఫలింప చేసే క్రైస్తవులంగా అయా మేము బ్రతకడానికి, మేము జీవించడానికి మా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ చర్చ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ కృపను విస్తరింప చేయమని అడుగుతూ సంపూర్ణ విధేయతని బహు జాగ్రత్తతో మీతో సమయాన్ని, వాక్యంతో సమయాన్ని గడపడానికి, విధేయత చూపించడానికి మాకు మీరు సహాయం చేయమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Amen. Thank you. God bless you.